ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. 600 కిలోమీటర్లు మమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చి అక్కడక్కడ పరిసర ప్రాంతాల్లో అడుగుతుంటే ఈ పిచ్చిదాన్ని చూసి పిచ్చిదైపోయింది కదా, తిరిగి 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 చుట్టంతా ఎదురు ఎవరు వీళ్ళ పేర్లు చెప్తున్నారంగానే అక్కడ హోటల్ అతను నాకు కాల్ చేసి పిలిపించడం, ఇక నేను తను కలవడం ఇవన్నీ జరిగినాయి. ఇంక ఇంటికి తీసుకెళ్ళి ఒక డ్రెస్ ఇచ్చి మొత్తం అంతా చూసిన తర్వాత ఇక మళ్ళీ వాళ్ళ ఊరు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మని మనం ఒక అనాథాశ్రమంలో జాయిన్ చేసి తను వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళండి, వాళ్ళ ట్రస్ట్కి నేను పోనంది. వెళ్తానంటే అక్కడే వదిలిపెడతాను, ఈ సార్తోనే మాట్లాడతానంటే నేను పోనాను. సరే ఇక వర్షిని పిలిపిస్తే వాళ్ళ ఫ్రెండ్ ఎవరిదో వృద్ధాశ్రమం ఉంది, వాళ్ళ ఫ్రెండ్ దానిలో వృద్ధాశ్రమంలో జాయిన్ చేసి ఈ అమ్మాయిని ఇప్పుడు మన దగ్గర అలా ఉంచాము. ఇంకా ఏదైనా జాబ్ ఇప్పిస్తాను అంటే చేస్తానంటుంది, ఇంకా నేనేం కన్ఫర్మ్ ఏం చేయలే, అట్లా సైడ్ ఉంచాను. కానీ నేను ఇప్పుడు ఇది బయటకి ఎందుకు పెట్టానంటే వెనకాల ఉన్న ఇంకా ఒకళ్ళిద్దరైనా కొద్దిగా మంచి జరుగుతుంది కదా, ఫ్యూచర్లో అక్కడ ఉన్న ఆడపిల్లకి అన్యాయం జరగకుండా ఉంటుంది కదా. మర్మాంగాల దగ్గర హెయిర్ తీపిస్తారండి వీళ్ళ చేత అలా తీపిస్తారండి. దాన్ని సర్టిఫైడ్ వాళ్ళని పిలిపించి చేయించుకోవాలి. అది తీస్తున్నప్పుడు ఏదైనా ఇంజ్యూర్ అయితే వాళ్ళు లేచి కొడితే వీళ్ళకి భరిస్తే అండి, అందులో మెంటల్ డిజార్డర్ పీపుల్ కొడితే అమ్మాయిలు అబ్బాయిలు ఏం లేదు, అమ్మాయిలే అందరు అమ్మాయిలే. అబ్బాయిలు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే సార్లు ఉంటారు కదా, అంటే వీళ్ళకి మెయింటెనెన్స్ చేసేవాళ్ళు వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు ఎవరికి వెళ్ళలేదు. వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టారు ఫిజికల్గా వీళ్ళని ఇబ్బంది పెట్టలేదు, కానీ ఏంటంటే మనీ వైజ్ గానే ఉంటుంది అంతా. అక్కడ వచ్చే సామాన్లన్నీ వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళిపోవడం, వీళ్ళని ఇంకో కోణంలో హెరాస్మెంట్ కాదు. అక్కడ లోపలికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి బయటికి వెళ్ళడానికి అవ్వదు, ఫ్యామిలీని కలవడం అవ్వదు. మేమే ఉన్నాగా సాక్ష్యంగా, ఎన్నిసార్లు వెళ్ళాను నేను. పోలీసు వాళ్ళు నన్ను కూడా తిట్టాడు ఆయన, సిఐ గారు, ఎన్నిసార్లు ఇవ్వమంటావా ఆ పేపరు వకీల పాప. ఆయన కూడా ఇక ఆమె ఏమో మాట్లాడినంటది, సార్ ఆమె మాట్లాడతాను సార్ అంటే నన్ను ఏం చేయమంటే ఇప్పుడు 3 సార్లు ఇచ్చా వెళ్ళిపో నువ్వు అన్నాడు ఆయన. ఈ పిల్లేమో నేను మాట్లాడతానంటది, వాళ్ళేమో పేపర్ తీసుకొని రేపు రా అంటాడు, మందేమో ఈ ఊరా. చాలా హెరాస్మెంట్ ఉంటుంది లోపల. మేము డైరెక్ట్ లైవ్ లో చూసిందే, కానీ ఏంటంటే మేము కూడా బయటికి చెప్పలేదు. వర్షిని వచ్చిన టైంలో ఈ కాంట్రవర్సీలు ఇప్పటికే మేము నలిగి ఉన్నాం ఆ టైంలో. ఇక ఇంట్రెస్ట్ లేదు నాకు కూడా బయట రావడానికి. తను అడిగింది చెప్తానని, వద్దు చెప్పకు, మంచిగా చెప్పి 2 మాటలు వదిలే అన్న. తను కూడా ట్రస్ట్ గురించి 2 మాటలు మంచిగా చెప్పి ఆ ట్రస్ట్లో ఉండడం వల్ల నేను బాగుపడి. అక్కడ జరిగింది మంచిగానే ఉంటుంది, కానీ ఒక కోణంలో మాత్రం చెడు కూడా ఉంటుంది. మంచి చేసి మీరు బయటికి పంపించాలి కదా వాళ్ళని, వాళ్ళకి మీరు జీవనోపాధి బయట చూపించాలి కదా. జీవితాంతం మీరు లోపల పెట్టుకుంటారు. 10 సంవత్సరాలు ఏం చేయాలి అమ్మాయి? ఇవాళ మోకాళ్ళ గుజ్జరిగిపోయి అంత ఇబ్బంది పడిపోయి చావుకు దగ్గరికి వచ్చినట్టు వచ్చింది నా దగ్గరికి. ఇప్పుడు మేము ఒకవేళ వస్తే అక్కడికి మమ్మల్ని తీసుకుని వెళ్తావమ్మా? ఏం వెళ్ళక మమ్మల్ని చూపించగలవా? అక్కడ ఏం జరుగుతుందా మమ్మల్ని తీసుకుని వెళ్ళగలవా? కెమెరాస్తోనే తీసుకుని వెళ్తావా? ఓకే, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా మన మీడియా జనాలకి? మీరేం చెప్పాలనుకుంటున్నారా? నేనైతే ఒకటి అనుకుంటున్నాను, మిగతా ఉన్న ఆడపిల్లలు కూడా అక్కడ న్యాయం జరగాలని అనుకుంటాను. ఎవరైనా తల్లిదండ్రులు వచ్చినప్పుడు మొదల పిఎస్ నుంచి లేదంటే సర్టన్ పోలీస్ స్టేషన్ నుంచి పేపర్ అడగడం సహజం, కానీ వెంటనే వాళ్ళని చూపించండి అని అడుగుతున్నా. చూపించిన వాళ్ళు చెప్పే ఇంకో నెపం ఏంటంటే ఆ అమ్మాయికి ఇష్టం లేదంటారు. ఇది ఒకటి కాజ్ పెడతారు. అక్కడ అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు అంటే నువ్వు ఇప్పుడు కెమెరా ముందు నా పేపర్ ముందు పెట్టినావు, ఇప్పుడు మా పక్కకు ఎవరైనా మేడం ఉందనుకో ఏం మాట్లాడుతుందని వింటారు. మీరు పోయిన తర్వాత మళ్ళీ మాకు క్లాస్ అవుతుంది. అట్లా ఏం మాట్లాడినావు, ఎందుకు చెప్పినావు, అట్లా మన ట్రస్ట్ గురించి పరుగు ఎందుకు కోరుతున్నావు వాళ్ళు మళ్ళీ తిడతారు. అట్లా గబ్బు మాట మాట్లాడతారు. అది బూతులు మాట్లాడి మిమ్మల్ని తిడుతూ ఉంటారు. మెయిన్ రీజన్ మీరు నన్ను ట్రస్ట్కి కెమెరా తీసుకెళ్ళినా అనుకో, అప్పుడు నన్ను శ్రీవర్షం దగ్గరికి వెళ్ళినావు నువ్వు అని. ఇప్పుడు అన్ని సోషల్ మీడియా అయిపోయింది, అలా టీవీకి అన్నీ వచ్చింది. నువ్వు కావాల్సే చెప్పినావు కదా, కావాల్సే చేసినావు కదా, ఎంత రచనం వల్ల అలా అంటాను మాటలు అంటాను నేను. ఇంకా మళ్ళీ అడుగు తొక్కలేను అనుకుంటున్నాను. మరి నీకు న్యాయం జరగదు కదమ్మా, అక్కడికి వెళ్ళకపోతే ఏం రావు. అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో క్వశ్చన్ చేయిస్తేనే మీకు రావాల్సింది మీకు న్యాయం కానీ ఏం కావాలని అక్కడ జరుగుతుంది. నువ్వు ఒక్కదాన్ని ఏం చేయగలవు? ఇప్పుడు నువ్వు ఒక్కదాని అయినా తిరుగుతుంది మొత్తం బయట. ఇప్పుడు నీకు ఉండడానికి ఇల్లు ఏం లేవా? మరి ఎక్కడ ఉంటావు? ఏం చేస్తావు చెప్పు, ఎక్కడ ఉంటావు? ప్రస్తుతానికి అయితే శ్రీకృష్ణ వాళ్ళ దగ్గర ఉన్నా. మొత్తం అంతా ఆమెనే మిమ్మల్ని చూసుకుంటుంది. మరి ఇప్పుడు ఎలా ఏమని
అదే ఆలోచిస్తున్నాను, ఏం చేయాలో అర్థం కాక ఇక నేను మీడియాని అప్రోచ్ అయ్యాను. ఇంకా నాకు తెలిసింది అదే ఒకటే, ఇంకా పోలీసుల దగ్గరికి వెళ్ళాలని కూడా నాకు ఇబ్బంది అనిపించింది. ఇది ప్రొలాంగ్ అవడము. కేసు వేసారా? లేదు, మహిళా కమిషన్ మేడం గారికి ఇద్దాం అనుకుంటున్నాము. ఇస్తున్నారా? ఉం. మాట్లాడుతున్నారా? అదే జరుగుతున్నాయి. ఇచ్చారు, నెంబర్ అవి వచ్చినాయి, వేరే మీడియా నుంచి వచ్చింది. ఓకే అయితే వాళ్ళు రిఫర్ చేస్తా అన్నారు. ఓకే. ఒక కంప్లైంట్ ఇవ్వండి, న్యాయం జరిగే అవకాశం ఉంది అన్నారు. నేను కూడా మ్యాక్స్ ప్రయత్నిస్తాను, అక్కడికి రావడానికి ప్రయత్నిస్తాను. అండ్ వాళ్ళు మీకు న్యాయం జరిగేలా నేను ట్రై చేస్తాను. అండ్ అదే కాకుండా మీకు ఏదైతే జాబ్ కోసం సఫర్ అవుతున్నారో దాన్ని కూడా నేను మిమ్మల్ని ఏదో ఒక జాబ్ చూసి మీకు సూట్ అయినది అందులో పెట్టడానికి కూడా నేను ప్రయత్నించి మీకు హెల్ప్ చేస్తాను తప్పకుండా. మీకు అంతా మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా సాల్వ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూసారు కదా, ఈ కస్తూర్బా గాంధీ ఏదైతే నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ ఉందో, మీరు కానీ ఈ వీడియో కానీ చూసినట్లయితే వెంటనే రెస్పాండ్ అయ్యి ఈమెకి ఏదైతే క్లియర్ చేయాల్సింది ఉందో, మీరు ఎన్ని సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు ఎలాగైతే ఏమైనా మీకు కావాల్సినట్టుగా మీకు నచ్చినట్టుగా ఏమైనా వాడుకున్నారో దయచేసి ఈమెకి అర్జెంటుగా క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అంటే ఈమె వెర్షన్ ఏంటనేది నేను ఇప్పుడు వినడం జరిగింది. మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే, మీరు కూడా ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. లేదంటే మేము మళ్ళీ అక్కడికి వచ్చి అక్కడ పరిస్థితులు చూపించి, జనాలకి చూపించి, అక్కడ ఏం జరుగుతుందో చూపించి, అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడించే పరిస్థితి వస్తుంది. దీన్ని అంతవరకు తీసుకొని రానివ్వరని నేను అనుకుంటున్నాను. వీలైనంత త్వరగా వీళ్ళు క్లియర్ చేస్తే మంచిది. గౌతమికి మొత్తం న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.